హలో ఎవ్రీవన్, నేను మీ శిరీష శ్రీనివాస్. ఏమక్కో ఎక్కడికో ఔటింగ్‌కి ప్లాన్ చేసినట్టున్నావే? అవునండి, మేమంతా వనభోజనాలకి ఔటింగ్‌కి ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. మాకు దగ్గరలో ఉన్న చిక్ బన్వరా రైల్వే స్టేషన్‌కి అందరం వచ్చేసాము. అలాగే టికెట్స్ కూడా తీసుకున్నాము. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ కూర్చున్నాము. మా వాళ్ళంతా మీకు హాయ్ చెప్తున్నారు. ఫైనల్‌గా మేము వచ్చేసాము నిలవంద అనే ఊరికి. ఈ ఊరు ఒక పల్లెటూరులా ఉంటుంది. చుట్టూ పొలాలు, మామిడి తోటలు, టెంకాయ చెట్లు, ఎంత అందంగా ఉందో ఈ ఊరు. మేము చేసిన ఫుడ్ ఐటమ్స్ మొత్తం తీసుకొని తోటలోకి వచ్చి టెంకాయ చెట్ల కింద సాప వేసుకొని అందరం కూర్చుని తింటున్నాం. ఇంతకీ ఏమేమి ఐటమ్స్ చేసావక్కో? చెప్తాను, అది చెప్పకపోతే ఎలా మీకు? సింపుల్గా వైట్ రైస్, బగారా రైస్, చికెన్ కర్రీ, పూరి, ఫినిషింగ్ కోసం ఇంకా రసం. ఇవే మేము చేసిన సింపుల్ ఫుడ్ ఐటమ్స్. అందరం కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తూ తింటున్నాము. మీరు మాలా అందరితో కలిసి తిన్నారా? కలిసి తింటే మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. మా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఫుడ్ మీదే పెట్టారబ్బా, చల్లగా చెట్ల కింద కూర్చొని. ఆగాగక్కో, మీరు చూసిన ఆ తోటలు మాకు చూపించలేదే? మీకు కాకపోతే ఎవరికి చూపిస్తాను? ఇదిగో చూడండి, ఇక్కడ అంతా తిరిగేసాం. మేము కూడా కనిపించిందంతా మాది. 7 తరాలు కూర్చొని తిన్నా తరగదు, కానీ నేను 8వ తరంలో పుట్టాను. చాలు చాలు అక్కో, ఈ తోట ఓనర్ గాని విన్నాడంటే నువ్వు చెప్పేది కర్ర తీసుకుని తరుముకుంటారు. నిజమేనండి. మీకు మా ఔటింగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.